మార్నింగ్ ఎన్ని గంటలకు వెళ్తారు బాబు? పొద్దునే వెళ్ళిపోద్ది. ఆవిడ 5కి లేచిపోద్దండి. మా ఫస్ట్ నుంచి అమ్మ కూడా ఫస్ట్ లేచిపోద్ది. మా అమ్మమ్మ గారు 4:30కి లేచిపోద్ది. అలవాటు వాళ్ళకి. షూటింగ్ ఉన్నా లేకపోయినా వీళ్ళు ముందు వితౌట్ అలారం వీళ్ళిద్దరు లేచిపోతారు. నాకు చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయిందండి. నేను 5:30కి లేచిపోతా. దానిపైన నాకు నిద్ర రాదు. ఎక్సర్సైజ్ యోగా ఇలాంటివి చిన్నప్పటి ఉంటాయా అమ్మ? నుంచి మమ్మీ గారు వచ్చి వాకింగ్ చేసేవారు. ఓకే. అంటే బయటికి వెళ్ళదు, ఇంట్లోనే వచ్చి వాకింగ్ చేసి. అంత పెద్ద ఇల్లు. అవును, లోపలే వాకింగ్ చేస్తారు. ఇంకా ఆమె వంట చేసుకోవడం, షూటింగ్కి వెళ్ళటం. మా అమ్మకు వంట రాదండి అస్సలకి. అబ్బే, ఆవిడకి అసలు వంట రాదు. నేను ఎరక్కపోయి ఒకసారి ఏమైందంటే, నాకు తెలియదు ఆవిడ వంట రాదని తెలీదు. నేను పొయ్యి మీద వచ్చి ఆయిల్ పెట్టి మస్టర్డ్ సీడ్స్లో అది వేయమ్మ, 1 నిమిషం వచ్చేస్తాను ఇటు వెళ్ళాను. వేసింది. మస్టర్డ్ వేస్తే పేలుతుంది కదండి. చలిమా తొందరగా రా, ఇక్కడేదో సౌండ్ వస్తుంది, చలిమాతో నేను బెదిరిపోయి గ్యాస్ ఏమైనా అయిపోయిందో పరిగెత్తుకొచ్చి చూస్తే, ఏంటి మమ్మీ ఏంటి అది పేలుతుంది చూడు అంటే నేను చెప్పి, మస్టర్డ్ సీడ్స్ వేస్తే పేలుతాయి నీకు తెలీదా మమ్మీ, నువ్వు ఏంటి మమ్మీ నా దండం పెట్టి నన్ను వదిలేయమ్మా, నన్ను యాక్ట్ చేయమంటే చేస్తాను, ఈ వంట డిపార్ట్మెంట్ నన్ను పిలవక నీకు ఒక దండం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను ఎరకపోయి పిలిచాను, ఇంక నీ జన్మలో నేను పిలవనని చెప్పి వదిలేశాను సార్. ఇలాంటి పనులన్నీ చేస్తాను. ఆమెను పిలవకుండా ఉంటే మంచిది. ఆమెని పిలిస్తే అంత ప్రెషర్ నాకు. గ్యాస్ పొయ్యి రాజేయటం తెలియదు సార్, భయం. నేను చెప్పాను వంట ఉండొద్దు, మనిషి ఉంది, లేకపోతే ఏదో నాకు కొంచెం వంట తెలిసి నేను చేసి పెడతాను మమ్మీ, ఎమర్జెన్సీకి నేను అక్కడికైనా వెళ్ళాలంటే కాఫీ పెట్టుకోవటానికైనా నీ పొయ్యి రాజేయటానికి తెలియాలి కదా అని రెగ్యులేటర్ తిప్పి ఆన్ చేయమంటే, ఇక్కడ ఉందండి గ్యాస్, వెనక్కి వెళ్ళి టక్కు అది ఏంటి మమ్మీ అది పొయ్యి ఏమవుతుంది మమ్మీ, లేదు ట్రై చేస్తాను. ఆ పొయ్యి గ్యాస్ బర్నర్ దగ్గర పెట్టదే. ఒక 1/2 hour ట్రై చేశాను. మా అమ్మని పిలిచాను, ఇవి లాభం లేదులే, ఇవిడికి చెప్పొద్దు, చెప్తే మనకు టెన్షన్ అవుద్ది, ఇవిడ పొయ్యే రాజేయలేకపోతుంది, ఇవి కాఫీలు ఏం పెడతాదని. అమ్మ నీకు పెద్ద నమస్కారం, నువ్వు అర్జెంటుగా కిచెన్ నుంచి బయటికి వెళ్ళిపోమన్నా. మా అమ్మ ఓన్లీ యాక్టింగ్ ఒకటే. యాక్టింగ్. అమ్మో పొయ్యి రాజేయలేకపోతుంది, కాఫీ పెట్టుకోమని చెప్తే ఎమర్జెన్సీగా అమ్మని ఏ పని చేయనిచ్చేదాన్ని కదా సార్. నేను వర్కర్స్ ఉండేవాళ్ళు, వర్కర్స్ రాకపోయినా కూడా నేనే చేస్తాను, మా అమ్మని పని చేయనివ్వండి. ఓకే. సో మీరు ఒకే ఒక కూతురు? నేను ఒకే ఒక కూతురు. నాకేంటంటే ఆవిడ బాగా చూసుకోవాలి, ఆవిడకి ఏం టెన్షన్ ఇవ్వకూడదు, నాకు అదే. ఎందుకు అమ్మ ఒకే ఒక కూతురు అంటే టైం లేక, ఆవిడకి బిజీగా ఉండి? ఆవిడకి పుట్ల. మా ఫ్యామిలీలో ఏంటంటే మా మమ్మీకి నేను ఒకే కూతురుని, మా అమ్మమ్మ గారికి మా అమ్మ ఒకతే కూతురు, మా అమ్మమ్మ గారు అమ్మకి ఆవిడ ఒకే కూతురు. సో మా మమ్మీ సైడు మాకు తెలిసిన యాన్సిస్టర్స్ వరకు అందరూ ఆడపిల్లలే, అందరూ ఫ్రైడే పుట్టిన వాళ్ళమే, ఒకే ఒక బేబీ. దాని తర్వాత పుట్టల, ఇప్పుడు కంటానికి పుట్టాలిగా పుట్టల. సో మీరు పెళ్లి చేసుకోలేదు? నేను మ్యారేజ్ చేసుకోలేదు. రీజన్ ఏముందంటే? రీజన్ ఏం లేదండి, నేను చేసుకోవాలి. చాలా ఆఫర్స్ వచ్చినాయి కానీ నేను చేసుకోవాలి. ఇండస్ట్రీ సైడ్ నుంచే? ఇండస్ట్రీ కాదండి, ఇండస్ట్రీలోంచి నన్ను ఎవరు అడగల, బయట నుంచి చాలామంది అడిగారు, తెలిసిన కాంటాక్ట్స్ ఫ్రెండ్స్ ద్వారా కూడా అడిగారు. తర్వాత బయటికి కొన్ని ప్లేసెస్కి, కామన్ ప్లేసెస్కి వెళ్ళిన దగ్గర కూడా చూసి అడిగారు. సో ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. బాగుంటారు, అందంగా ఉంటారు, మంచి హైట్. నేను చేసుకోలేదండి. అమ్మ కూడా ఎప్పుడు ఫోర్స్ చేయలేదు? మమ్మీ వచ్చి నన్ను అడిగారు, మమ్మీ అలైవ్గా ఉన్నప్పుడు అడిగారు, పెళ్లి చేసుకుంటావమ్మా, ఎవరినైనా చూడమంటావా. ఎందుకంటే మా మమ్మీ దగ్గర నాకేం హైడ్ అండ్ సీక్రెట్ లేవండి, అన్నీ చెప్తాను. మా అమ్మ దగ్గర నాకు ఒక సీక్రెట్ కూడా లేదు. నా ఫ్రెండ్స్ ఎవరు, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏ పని మీద వెళ్తున్నాను, నేను ఎన్ని గంటలకు వస్తాను, మళ్ళీ కొంచెం లేట్ ఏంటంటే ఫోన్ చేసి చెప్పేస్తాను. మా అమ్మ చెప్పని అడగదు, అన్నీ నేనే చెప్పేస్తాను. అందుకని మా అమ్మ నా దగ్గర ఏ క్లారిఫికేషన్లో అడగరు ఆవిడ గారు. సో పెళ్లి చేసుకుంటామమ్మా, ఏమన్నా చూడమంటారు. అందరూ చెప్పారు పెళ్లి గిరిజా ఎన్ని రోజులు ఇలా పెట్టుకుంటామంటే, నేను చెప్పాను నాకు వద్దమ్మా, నాకు కావాలంటే నేను అడుగుతాను, దయచేసి నన్ను ఈ టాపిక్ గురించి మళ్ళీ అడగొద్దు, నాకు ఏమైనా ఫోర్స్ చేస్తే నాకు ఇష్టం ఉండదని మా అమ్మకి తెలుసు. సో ఆవిడ నన్ను ఎప్పుడూ ఏ విషయాలకి ఫోర్స్ చేయలేదు. ఆవిడ చెప్పింది, నీకు ఏది చెప్పినా నేను నీ మంచి కోసం నువ్వు బాగుండాలనే నేను చెప్తానమ్మా, మంచి వాళ్ళని చూసి నేను చేసుకుంటానంటే చేత. నేను చెప్పాను నాకు వద్దు మమ్మీ, నాకు కావాలంటే నేను అడుగుతా, ఈ టాపిక్ గురించి దయచేసి నన్ను మళ్ళీ అడగొద్దు అని చెప్పి.